రైతు సోదరులకు నమస్కారం. ఈ తెర్లాపురం విలేజ్ లో ఈ రోజు ఫీల్డ్ పెట్టడం జరిగింది. కొరివి మండలం. మనం రైతు దగ్గర ఉన్నాము. రైతు యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ఈరోజు ఫీల్డ్ పెట్టినాం. చాలా మంది రైతులు వచ్చారు, చూసారు, వెళ్ళిరు. ఆయన యొక్క అనుభవాన్ని అసలు ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. నమస్తే అన్న, ఏం పేరు అండి మీ పేరు? పేరు కొత్త వెంకన్న. కొత్త వెంకన్న. తిరుమలాపురం. ఇప్పుడు మీ చుట్టుపక్కల తోటలు ఏ విధంగా ఉంది, ఈ తోట ఏ విధంగా ఉంది ప్రజెంట్? కాపు గాని ఒత్తుడు గాని దీనికి మన నల్లి గాని తట్టుకుంది, బాగా తట్టుకుంది. కాపు కూడా బాగా వచ్చేసింది. కింద నుంచి పై దాకా కాపు కాసింది. కాయ సైజ్ ఎట్లా ఉంది? సైజు కూడా 4 ఇంచుల కంచి పైకి ఉంది. పై వరకు కూడా మొత్తం పైకెల్లా కాపు కాసేసింది. కలర్ కూడా ఇది కలర్ బాగుంది, కింద బాగుంది, సైజు బాగుంది. మంచి డిలక్స్ రేట్ పడుతుంది. మార్కెట్ పోయినా కూడా రేట్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే కాయ ఇంత ఫ్రూట్ లెంత్ ఉండడం వల్ల మనకు గింజ శాతం పెరగడం వల్ల వెయిట్ కూడా వస్తుంది. మనకు ఫస్ట్ రైతు ఆలోచించాల్సింది ఏంటంటే వెయిట్ మన కాయ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి, కాయ గింజ శాతం ఎంత ఉందో చూసుకోవాలి. మీకు నచ్చింది ఇది వెరైటీ? నచ్చింది సార్, బాగా నచ్చింది. వచ్చేసారి వేస్తారు ఇది? మళ్ళీ 2 ఎకరాలు పెడతాను నేను. 2 ఎకరాలు బరాబర్ వేస్తాను. ఈ చుట్టుపక్కల రైతులు ఏమంటారు అసలు ఈ తోట దీన్ని చూసి బాగుంది అంటారు. వాళ్ళు కూడా చాలా మంది తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పక్క వాళ్ళు ఇంకా పెట్టారు కదా, వేరే అన్ని తోటలు పెట్టారు కానీ చుట్టుపక్కల అన్ని తోటలు అన్ని పోయినాయి. ఇది ఒకటి మాత్రం తట్టుకొని మనకు బాగా కాసింది, బాగున్నది. ఇదండి రైతు యొక్క అభిప్రాయం. ప్రతి ఒక్క రైతు ఇది వేసుకోదగిన విత్తనం త్రిమూర్తి వాళ్ళది 416. మనకు కాయ లెంత్ ఉంటది, ఇది చాలా 4 ఇంచెస్ పైన ఉంటది. గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల మనకు దిగుబడి అనేది వస్తుంది. మన ఇంకోటి ఏంటంటే హైట్ కూడా మనకు దగ్గర దగ్గర 4 నుంచి 5 ఫీట్ల వరకు వస్తుంది. చూడండి ఒకసారి, చూడండి ఫీట్లు వచ్చింది హైట్. ఇది ఒకటే మొక్క చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో. ఇంటి నుంచి ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అండి ఇది విత్తనం త్రిమూర్తి వాళ్ళది. ఓకే, థ్యాంక్ యూ.